కర్నూలు జిల్లా కౌతాలం మండలం ఉరుకుంద గ్రామంలో వెలిసిన శ్రీ నరసింహ ఈరణ స్వామి 2025 శ్రావణ మాస ఉత్సవాలకు ఆహ్వానం. 25/7/2025 నుంచి ప్రారంభమైన శ్రావణ మాస ఉత్సవంలో 21/8/2025న పరిసమాప్తి అగును. కావున భక్తాగ్రేసులు, యాత్రికులు, ఉరుకుంద గ్రామ ప్రజలు శ్రావణ మాస ఉత్సవ వేడుకలలో నెల రోజులు విశేష దినములైనందున శ్రీ స్వామివారిని అధిక సంఖ్యలో దర్శించుకొని శ్రీ స్వామివారి కృపకు పాత్రులగుదురని కోరుతున్నాము. ఈ శ్రావణ మాసంలోని మిగిలిన విశేష వారములు 14/8/2025 గురువారం, 18/8/2025 శుక్రవారం, 21/8/2025 గురువారం. శ్రావణ మాసంలో ప్రతి నిత్యము విశేష దినములే కావున యాత్రికులు, భక్తులు, గ్రామ ప్రజలందరూ పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించుకోవాలనని మనవి. ఇట్లు స్వామివారి సేవలో శ్రీమతి కె వాణి, MSc BEd, డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి. నమస్తే, వెల్కమ్ టు 1TV న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారమే వైకాపా పని, సీఎం చంద్రబాబు. రాత్రికి వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం, విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడి. వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి, 6,000 వీసాలు రద్దు. అమెజాన్ భారీ రిక్రూట్మెంట్, పండగ సీజన్లో 1.5 లక్షల ఉద్యోగాలు. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. నిత్యం విషం చిమ్మడం, తప్పుడు ప్రచారం చేయడమే వైకాపా పని అని తెలుగుదేశం పార్టీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. రాజధాని మునిగిపోయిందని, ప్రాజెక్టులు కొట్టుకుపోతున్నాయంటూ సొంత టీవీ, పత్రికలు, అనుబంధ మీడియాలో అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, తెలుగుదేశం పార్టీ నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. సుపరిపాలనలో తొలి అడుగు, పార్టీ కమిటీల నియామకం తదితర అంశాలపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైకాపా దుష్ప్రచారంపై స్పందించారు. తప్పుడు ప్రచారాలను ఎప్పటికప్పుడు ఖండించాలని నేతలకు ఆయన పిలుపునిచ్చారు. రాజధానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు, ఊళ్ళు మునుగుతున్నాయని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. రాజధాని కోసం పొన్నూరును ముంచారని ఒకసారి వార్త వేశారు. కొండవీటి వాగు, ఎత్తిపోతల పంపులు పనిచేయడం లేదని మరోసారి ప్రచారం చేశారు. ప్రకాశం బ్యారేజీ ప్రమాదంలో పడిందని ఓసారి వార్త వేశారు. తప్పుడు ప్రచారంతో గందరగోళం సృష్టించాలని వైకాపా ప్రయత్నిస్తోంది. వీటిని ఎప్పటికప్పుడు ఖండించాలి. ఈ విషయంలో మంత్రులు, పార్టీ నేతలు చొరవ చూపాలి. ఖండించకపోతే తప్పుడు ప్రచారాలనే నిజమనే స్థాయికి తీసుకువెళ్తారు. మంచి గురించే కాదు, చెడు చేసేవారి గురించి ప్రజలను చైతన్యపరచాలని అన్నారు. అమెరికా ప్రభుత్వం ఇప్పటి వరకు 6,000 పైచిలకు స్టూడెంట్ వీసాలను రద్దు చేసినట్టు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. వీసా గడువు ముగిసినా దేశంలో ఉండటం, ఇతర చట్ట ఉల్లంఘనలు, ఉగ్రవాదానికి మద్దతు పలకడం తదితర కారణాలతో వీసాలను రద్దు చేసినట్టు తెలిపింది. విదేశాంగ శాఖ ప్రకటన ప్రకారం చట్టాన్ని ఉల్లంఘించినందుకు సుమారు 4,000 వీసాలను రద్దు చేశారు. ఇందులో అధిక శాతం దాడుల నేరానికి సంబంధించినవని ఓ అధికారి తెలిపారు. మద్యం మత్తులో డ్రైవింగ్, డ్రగ్స్, చోరీ కేసుల్లో చిక్కుకున్న వారి వీసాలను రద్దు చేశారు. ఉగ్రవాదానికి మద్దతు తెలిపిన కారణంగా సుమారు 300 వరకు విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. వలసలపై తన విధానాలకు అడ్డుపడుతున్న టాప్ యూనివర్సిటీలపై కూడా ట్రంప్ తగాదాకు దిగిన విషయం తెలిసిందే. యూత్ వ్యతిరేకతను కొన్ని యూనివర్సిటీలు అలవాలంగా మారాయంటూ మండిపడ్డారు. ఇక అమెరికా విదేశాంగ విధానానికి ఇది విరుద్ధమంటూ కఠిన చర్యలకు ఉపక్రమించారు. స్టూడెంట్ వీసాల జారీని కూడా ట్రంప్ ప్రభుత్వం కఠినతరం చేసింది. సోషల్ మీడియా ప్రొఫైల్స్ను కూడా జల్లెడ పట్టాకే విదేశీయులకు వీసాలు జారీ చేయాలని వివిధ దేశాల్లోని అమెరికన్ ఎంబసీలు, కాన్సులేట్లకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే అమెరికాలో ఉన్న విదేశీయులు చట్ట ఉల్లంఘనలకు పాల్పడితే మరో ఆలోచన లేకుండా వారి వీసాలను రద్దు చేసి స్వదేశానికి డీపోర్ట్ చేస్తుంది. గ్రీన్ కార్డు ఉన్న విదేశీయులను అమెరికా ప్రభుత్వం టార్గెట్ చేసింది. పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్ర అల్పపీడనం సోమవారం రాత్రి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని
విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మంగళవారం ఉదయానికి వాయుగుండంగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. కోస్తా తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని సూచించారు. దీని ప్రభావంతో మంగళవారం కోస్తాలో చెదురుముదురుగా భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. భారీ వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న భవనాలు, గోడలు వద్ద ఉండరాదని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎగువ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు గోదావరి, కృష్ణ, తుంగభద్ర నదుల వరద ప్రవాహం హెచ్చరిక స్థాయికి చేరుకున్నప్పటికీ వివిధ ప్రాజెక్టులలోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున ఆయా నదీ పరివాహక ప్రాంత, లోతట్టు, లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లతో నదిలో ప్రయాణించడం, వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయరాదని సూచించారు. భారత్లో పండుగల సీజన్ మొదలవుతోంది. వినాయక చవితి మొదలుకొని దసరా, దీపావళి అంటూ సెప్టెంబర్ చివరి వారం నుంచి వచ్చే ఏడాది జనవరి వరకు పండుగలు వరుసగా వస్తుంటాయి. ఫెస్టివల్ సీజన్ కోసం అన్ని కంపెనీలు సన్నద్ధమవుతున్నాయి. భారత్లో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సైతం పండుగ సీజన్కు సమాయత్తమవుతోంది. పండుగ సీజన్ డిమాండ్కి తగినట్టుగా తమ కస్టమర్లకు సర్వీసులు అందించేందుకు భారీగా నియామకాలు చేపడుతున్నట్లు తెలిపింది. ఈ పండుగ సీజన్ కోసం ఏకంగా 1.5 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు సోమవారం ప్రకటించింది. భారత్లో ఈ పండుగ సీజన్లో భారీ డిమాండ్ ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో సిబ్బంది నియామకాలు చేపడుతోంది. అమెజాన్ ఇండియా దేశవ్యాప్తంగా ముంబై, ఢిల్లీ, పూణే, బెంగళూరు, హైదరాబాద్, లఖనవు, కొచ్చి, కోయంబత్తూర్, ఇండోర్, రాయ్పూర్ వంటి 400 పైగా నగరాల్లో అవకాశాలు సృష్టించాం. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు ఉన్నాయి అని అమెజాన్ ఇండియా తెలిపింది. తాజా నియామకాల ద్వారా అమెజాన్ ఇండియా వేలాది మంది మహిళలను, 2000కు పైగా దివ్యాంగులకు అవకాశాలు కల్పించినట్లు తెలిపింది. ఇప్పటికే కొత్త సిబ్బందిని ఆన్బోర్డింగ్ చేసుకుంటున్నట్లు కూడా పేర్కొంది. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ రాజీనామా చేశాక ఆ పదవిలో ఎవరు భర్తీ చేస్తారన్న విషయంలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఎన్డీఏ మహారాష్ట్ర గవర్నర్గా పనిచేస్తున్న సిపి రాధాకృష్ణన్ను తమ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. అయితే తాజాగా ప్రధాని మోదీ రాధాకృష్ణన్ను ఉపరాష్ట్రపతిగా చేసేందుకు ప్రతిపక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు. ఎన్నిక లేకుండా ఉపరాష్ట్రపతిని ఏకగ్రీవంగా ఎంపిక చేసేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని మోదీ కోరినట్టు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. పార్లమెంటులోని బాలయోగి ఆడిటోరియంలో ఎన్డీఏ ఎంపీల సమావేశం జరిగింది. ఉపరాష్ట్రపతి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ మోదీ ఎంపీలకు పరిచయం చేశారు. అనంతరం ఆయనను ప్రధాని, కేంద్ర మంత్రులు సన్మానించారు. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగించినట్లు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ప్రకటించారు. తిరుమల కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్డు కావడంతో సిట్టింగ్ వరకే అనుమతి ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. మంగళవారం అవనిగడ్డలోని ఆర్టీసీ బస్టాండ్ను చైర్మన్ నారాయణ, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, ఆర్టీసీ రీజనల్ మేనేజర్ కె వెంకటేశ్వర్లు ఆకస్మికంగా పరిశీలించారు. బస్టాండులో, బస్సుల్లో మహిళా ప్రయాణికులతో మాట్లాడి వారి సంతోషాన్ని పంచుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు, లోకేష్ గారు అందరూ కలిపి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగింది. మరి ఈ 4 రోజుల్లో స్త్రీలు దాన్ని మొట్టమొదటి రోజు కంటే 2వ రోజు డబల్ 16వ తారీఖున 10 లక్షల మంది, 17వ తారీఖున 15 లక్షల మంది, 18వ తారీఖున 18 లక్షల మంది ఈ బస్సు ప్రయాణాన్ని వినియోగించుకున్నారు. దీనివల్ల చాలా స్త్రీలకు చాలా ఆనందంగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నారు. మహిళల అంచనాలకు మించి ప్రయాణం చేస్తూ ఉన్నారు. రోజుకు 5,32 లక్షల రూపాయలు ప్రభుత్వం భరాయించాల్సి వస్తుందని చెప్పి అనుకున్నాం. ఈ మహిళలకి మేలు జరిగేది 5,32,000 కాదు, 6,32 లక్షల రూపాయలు పర్ డే మహిళలు లబ్ధి పొందుతున్నారు. ఈ ప్రయాణం చేసే మహిళలంతా కూడా వాళ్ళ యొక్క ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, ఇదివరకు వైద్యం కోసం వెళ్ళాలంటే ఆలోచించుకునేవాళ్ళం, డబ్బులు లేక. ఇవాళ ఏమాత్రం ఒంట్లో పోకపోయినా కూడా వెంటనే బయలుదేరి హాస్పిటల్కి వెళ్ళగలుగుతున్నాం. మాకు బస్సులోనే 2 తగిలారు. చిన్నపిల్లలను తీసుకుని ఎక్కడికమ్మా అంటే పిల్లల ఆసుపత్రికి మేము బందరు వెళ్తున్నామని అన్నారు. పేదలకు అతి తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించాలని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ పట్టణంలోని ఆటోనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన సంతోష్ డెంటల్ హాస్పిటల్ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మదన్ రెడ్డి మాట్లాడుతూ అత్యాధునిక టెక్నాలజీతో దంత వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ నాణ్యమైన వైద్యం అందించేందుకు డాక్టర్లు కృషి చేయాలని అన్నారు. వైద్య వృత్తి ఎంతో పవిత్రమైందని, మంచి వైద్యం అందిస్తే ప్రజల గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారని అన్నారు. హాస్పిటల్ చాలా బ్రహ్మాండంగా నడవాలి, మంచి సేవలు అందించాలి. పేదవాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించి వాళ్ళ సేవలను తీసుకుని అది వారు మంచి హాస్పిటల్ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర డ్యాం నుంచి 1,20,000 క్యూసెక్ల నీరు విడుదల చేయడంతో మంత్రాలయంలో తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నదిలోకి భక్తులు వెళ్లకుండా మైకుల ద్వారా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీమఠం సమీపంలోని గంగమ్మ గుడి మెట్లు పూర్తిగా మునిగిపోయి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదిలోకి భక్తులు వెళ్లకుండా ఎస్ఐ శివాంజిల్ ప్రత్యేకంగా కానిస్టేబుళ్లను ఉంచి నదిలోకి వెళ్లకుండా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్లు మండలం తహసీల్దార్ కార్యాలయంలో ఎస్సీబీ అధికారులు దాడులు నిర్వహించారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన రైతు పాస్బుక్లో జెండర్ కరెక్షన్ కోసం తహసీల్దార్ లలిత, సర్వేయర్ రవి డబ్బులు డిమాండ్ చేశారు. గతంలో 50,000 లంచం తీసుకున్నారని, ఇప్పుడు మళ్లీ ₹1,00,000 కావాలని డిమాండ్ చేయడంతో డబ్బులు ఇవ్వడం ఇష్టం లేని రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో కేసు రిజిస్టర్ చేసుకున్న ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయంలో దాడి చేసి తహసీల్దార్ లలితను, సర్వేయర్ రవిని అదుపులోకి తీసుకొని విచారించగా లంచం డిమాండ్ నిర్ధారణ కావడంతో ఏసీబీ అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి విచారణ జరిపి రిమాండ్కు పంపిస్తామని రంగారెడ్డి జిల్లా డివిజన్ ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ తెలియజేశారు. ఇదేగాక వీరిపై మరికొన్ని ఫిర్యాదులు ఉన్నాయని విచారణ చేపడతామని తెలియజేశారు. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో హైదరాబాద్. మాకు యాక్చువల్లీ ఒక 2 వారాల క్రింద ఒక కంప్లైంట్ వచ్చేది. ఇక్కడ తహసీల్దార్ గారు ఒక పాస్బుక్లో జెండర్ కరెక్షన్ గురించి ఒక 50,000 డిమాండ్ చేసి ఆల్రెడీ తీసుకున్నది 50,000 తీసుకున్నాక కూడా మళ్ళీ ఆ కరెక్షన్ ఇంకా కాలేదు. అది మీ సేవలో అప్లై చేయాల్సింది. మీ సేవలో ఆ రోజు సర్వర్స్ డౌన్ ఉండే, మేమే చేపిస్తాంలే అని చెప్పేసి దానికి ఒక సర్వేయరు, తహసీల్దార్ గారు రవి అనే సర్వేయరు, లలిత అనే తహసీల్దార్ గారు ఇంకొక ₹1,00,000 50,000 ఒక్కొక్కరి 50,000 చొప్పున డిమాండ్ చేశారని చెప్పేసి కంప్లైంట్ వచ్చేది. ఆ కంప్లైంట్ మీద మేము నిన్న కేసు రిజిస్టర్ చేశాము. ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఎంక్వైరీకి వచ్చాము. తహసీల్దార్ గారిని మరియు సర్వేయర్ని కూడా ఇద్దరిని అరెస్ట్ చేశాము. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం జిల్లా ఫోటో మరియు వీడియోగ్రాఫర్ సంఘం ఆధ్వర్యంలో ఏపీ ఎన్జీఓ భవనంలో ఆగస్టు 19 సందర్భంగా ప్రపంచ ఫోటోగ్రాఫర్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అనంతరం యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఫోటోగ్రాఫర్ల అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ఆగస్టు 19 ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫోటోగ్రాఫర్ సోదరులందరికీ కూడా ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ శుభాకాంక్షలు మా పార్వతీపురం ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ తరఫున తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు ఈ రోజు పార్వతీపురం ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున ఈ రోజు ఒక కార్యక్రమం అనేది సెలబ్రేషన్ చేసుకోవడం అనేది జరిగింది. ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా పామాయిల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టరేట్ వద్ద పామాయిల్ కార్మిక సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పామాయిల్ కార్మికుల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా కలెక్టర్కు అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ జిల్లాలో 10,000 మందికి పైగా పామాయిల్ కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. పామాయిల్ గెలలు కోసే సమయంలో విద్యుత్ షాక్ తగిలి, అంతేకాకుండా విషపు పురుగులు కాటేసి చనిపోవడం, వికలాంగులుగా మారడం జరుగుతుందని వాపోయారు. ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ పామాయిల్ రైతుల గురించి మాట్లాడుతున్నారు తప్ప పామాయిల్ తోటల్లో పనిచేస్తూ పొట్ట నింపుకొని కష్టపడుతున్న కార్మికుల గురించి మాట్లాడకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ఎంపీ కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాళ్ళ సంక్షేమానికి బోర్డును ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. నా పేరు పి రామకృష్ణ.
పామాయిల్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు. ఈరోజు పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు పామాయిల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వీళ్ళ ప్రమాదాలతో చనిపోతున్న పామాయిల్ కార్మిక కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, అదే సందర్భంలో దీర్ఘకాల వికలాంగులుగా మారిన కుటుంబాలకు, వికలాంగులుగా మారిన పామాయిల్ కార్మికుడికి వికలాంగుల పెన్షన్ అప్లై చేయాలని, అమలు చేయాలని, అదే సందర్భంలో ఉద్యానవన శాఖ, విద్యుత్ శాఖ, కార్మిక శాఖ ఈ 3 శాఖల ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో సుమారు 10,000 మంది పైగా పామాయిల్ కార్మికులు ఉన్నారు. ఆ పామాయిల్ కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా అయితే గుర్తింపిస్తారో ఆ రకమైన గుర్తింపు పామాయిల్ కార్మికులకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. రెండోది, వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. మేము అర్హులైన ప్రతి రైతుకు అన్నదాత సుఖీభావ పథకాన్ని వర్తింపచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. జిల్లా సమీక్ష సమావేశంలో జరిగిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అర్హత కలిగి ఆధార్ నెంబర్ పొరపాటుగా నమోదు తదితర కారణాలతో అన్నదాత సుఖీభావ స్పందన రైతుల నుండి ఈ నెల 20వ తేదీలోగా అభ్యంతరాలు స్వీకరణకు గడువు ఇచ్చామని అన్నారు. అర్హత కలిగిన ప్రతి రైతుకు పథకాన్ని వ్యక్తం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో యూరియా ఎరువులకు ఎక్కడ కొరత లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఏలూరు జిల్లా డిఆర్సీ సమావేశం ప్రధానమైన అంశాలపైన చాలా లోతుగా చర్చించడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు పార్థసారథి గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు, దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ గారు, ఏలూరు నుంచి చంటి గారు, ఉంగుటూరు నుంచి ధర్మరాజు గారు, అదేవిధంగా చింతల్పూడి నుంచి రోషన్ గారు ఇందులో పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఉన్నతాధికారులు అందరితో కూడా అనేక అంశాలపైన చర్చించినప్పుడు ప్రధానంగా వ్యవసాయ శాఖ గురించి అన్నదాత సుఖీభావ ఏ విధంగా రైతులందరికీ అందింది, ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే 20 తారీఖు లోపు ఆన్లైన్ వాళ్ళు రిజిస్టర్ చేసుకో. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కేంద్ర ప్రభుత్వం మోడీ ఆధ్వర్యంలో పరిపాలన సాగిస్తుందని దెందులూరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆలపాటి నరసింహమూర్తి అన్నారు. మండూరు గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ గత ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం అప్రజాస్వామికబద్ధంగా గెలిచిందని ఎద్దేవా చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రధానిగా పనిచేసిన మన్మోహన్ సింగ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన స్వర్గీయ డాక్టర్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉండేదో ప్రజలందరికీ తెలుసునని అన్నారు. ఓటు చోరీ గద్దె దిగు అనే నినాదంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన సాగించి ప్రజల మన్ననలు పొందుతారని తెలిపారు. తల దించుకునేటటువంటి పరిస్థితులు మన దేశం మొత్తానికి రాబోతూ ఉన్నవి. ఎందుకంటే ఇది మనది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. నీతి నిజాయితీకి మన దేశం మారుపేరు. మనకి స్వాతంత్ర్యం వచ్చిన దగ్గర నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎందరో మహానుభావులు త్యాగశీలులు అందరూ కలిసి అంబేద్కర్ గారి మీద మన దేశ భవిష్యత్తుని ఆయన చేతుల్లో పెట్టి మనం రాబోయే తరాలు కూడా ఎలా బ్రతకాలి అనేటటువంటి విషయాన్ని నిర్దేశించమని చెప్పనని ఆయనకి అప్పచెప్పిన మన భారత రాజ్యాంగం ఇవాళ సిగ్గుపడే పరిస్థితికి మన మోడీ గారు తీసుకొచ్చేటటువంటి విధి కనపడతా ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి రాజకీయ పార్టీలు ఉండటం సహజం. అది ప్రాంతీయ పార్టీలు కావచ్చు, అలాగే జాతీయ పార్టీలు కావచ్చు. అనేకమైన పార్టీలు, ఆ పార్టీలో నీతి నిజాయితీ గల నాయకులు ఎంతోమంది ఆ పార్టీల్లో ఉండి వారి వారి పార్టీల యొక్క గొప్పతనాన్ని, వాళ్ళ యొక్క తెలివితేటల్ని అన్నీ కూడా ప్రజలందరూ మెచ్చుకునేటట్టుగా ప్రజల్ని ఒప్పించి మెప్పించి ఎలక్షన్లోకి వెళ్ళి
ఓట్లేపించు తలసేమియా బాధితుల కొరకు మరియు ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని బ్రహ్మకుమారీస్ ఖమ్మం జిల్లా ఇన్ఛార్జి రాజయోగిని బ్రహ్మకుమారి అరుణ, బ్రహ్మకుమారి రమాదేవి అన్నారు. ఖమ్మంలోనే స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశ్వ బంధుత్వ దివస్ సందర్భంగా ఈ నెల 24, 25న బ్రహ్మకుమారీస్ KLM షాపింగ్ మాల్ దగ్గర రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని దృఢ సంకల్పంతో సోషల్ సర్వీస్ వింగ్ బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరాలలో భాగంగా ఖమ్మంలో కూడా నిర్వహించాలని నిర్ణయించామని చెప్పారు. ఈ రక్తదాన శిబిరానికి యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ విలేకరుల సమావేశంలో బ్రహ్మకుమారి ఈత తదితరులు పాల్గొన్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం స్థానికంగా KLM షాపింగ్ మాల్ పక్కన సంస్థ యొక్క బ్రాంచ్ ఉంది. ఈ ఖమ్మంలో 38 సంవత్సరాలుగా సంస్థ సేవలు అందిస్తూ ఉంది. ప్రతిరోజు జరిగేటువంటివి మెడిటేషన్ క్లాసులు, దాంతోపాటు ఆధ్యాత్మికం, సమాజ సేవ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో ఈ సంవత్సరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జాతీయ కార్యక్రమంగా రూపొందించడం జరిగింది సమాజ సేవా విభాగం నుండి. జాతీయ కార్యక్రమంలో 17వ తేదీన దీనికి ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్టర్ గారు JP నడ్డా గారు ఢిల్లీలో దీన్ని లాంచింగ్ చేశారు 17వ తేదీన. ఈ కార్యక్రమం 22వ తేదీ నుండి 25వ తేదీ వరకు 4 రోజులు, స్థానికంగా మాత్రం 2 రోజులు మాత్రం ఏర్పాటు చేశాం. 24వ తారీఖు, 25వ తారీఖు అంటే ఆదివారం, సోమవారం రోజుల్లో మాత్రమే ఏర్పాటు చేశాం. ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు. ఎందుకంటే రక్తదానం అంటే ఇది కేవలం రక్తదానం కాదు, ప్రాణదానం, జీవనదానం. ఎందుకంటే అనవసరంగా ఎవరు రక్తం తీసుకోరు. అవసరమైనటువంటి సమయంలో మాత్రమే, జీవనాధారం కోసం మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ప్రాణహాని ఉన్నటువంటి వారికి, ఆపదలో ఉన్నటువంటి వారికి ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం గంపలగూడెం MRO కార్యాలయం ఆవరణలో ఆటో వర్కర్స్ యూనియన్ ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం వాహన మిత్ర పథకం ద్వారా 25,000 రూపాయలు అందించి ప్రభుత్వం ఆటో వర్కర్స్ని ఆర్థికంగా ఆదుకోవాలని అన్నారు. ప్రభుత్వం జీవో నెంబర్ 21 రద్దు చేయాలి అంటూ నినాదాలు చేశారు. అనంతరం MROకి వినతి పత్రం అందజేశారు. ఆటో వర్కర్ల సమస్యలను ఆదుకోవాలి ప్రభుత్వం వెంటనే, ఆటో వర్కర్లను ఆదుకోవాలి, ఆటో వర్కర్లు ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి, ప్రభుత్వం వెంటనే ఆటో కార్మికులను ఆదుకోవాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నిత్యం విషం చిమ్మడం తప్పుడు ప్రచారమే వైకాపా పని, సీఎం చంద్రబాబు. రాత్రికి వాయుగుండంగా మారనున్న తీవ్ర అల్పపీడనం, విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడి. వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి, 6,000 వీసాలు రద్దు. అమెజాన్ భారీ రిక్రూట్మెంట్, పండగ సీజన్లో 1.5 లక్షల ఉద్యోగాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం. ఇవి బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతిక్షణం ప్రజల పక్షం.